లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ళ దాడి చేసేదానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల. ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు. దాడి అంటే అదే. అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మా మమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పైన కేసు కట్టించాం. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టలా, మా పైన కేసు కట్టారు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. మీరే చూశారు. దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు, నేను ఆడబిడ్డకి మర్యాద ఇస్తానన్నాడు. ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు. ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదొక ఉదాహరణ ఉంది, ఇంకా చూపిస్తాను చూడండి. బాగా గుర్తుపెట్టుకుని ఆయన కామెంట్ చేయాలి. 2019 ఏప్రిల్ 11 సాయంకాలం 6 గంటలకి తుమ్మలగుంట్లో. నేను అదే చెప్పా. మరి ఇక్కడ నేను ఫ్రెండ్ మా ఏజెంట్ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఇప్పుడు నా కార్ అద్దాలు పగల కొట్టారు, నా సెక్యూరిటీ అబ్బాయిని కొట్టేశారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేనే కొట్టినామని చెప్పి ధైర్యం ఉన్న వాళ్ళకి పారిపోయారు. ఇది మహిళకి ఇచ్చే గౌరవం. ఈఆర్ఓ గారు ఒంగోలు, ఆమెకి ఏం గౌరవిస్తున్నారు చూడండి బాగానండి. ఈమె ఈఆర్ఓ గారు, ఒంగోలు ఈఆర్ఓ గారు. నేను బెదిరించే చూడండి. అయ్యేముండవులే